నిత్యము నీరాజనం వాసవి వాసవి వందనములు వాసవి ప్రపంచాయ వైషమహసవ నిత్యము వెలుగగా నిస్వార్థపు శాంతి మనకి హక్కులకు పోరాడుదా స్నేహ దీపం వెలిగించి
కన్నుల పంట గౌరీ అంశతో పుట్టిన గోరెంటాకు గౌరీ అంశతో పుట్టిన గోరెంటాకు మగులకు మక్కువై సౌభాగ్యదాయిని గోరెంటాకు సౌభాగ్యదాయిని గోరెంటాకు ఆరోగ్యదాయిని అపురూపమైనది ఆశాకులే వచ్చే ఆషాఢ మాసమొచ్చే మన గోరెంట చిగురే వచ్చే కల్పవల్లివే ఔషధ గుణాలున్న అమృతవల్లి ఆషాఢ మాసమొచ్చే మన గోరెంట చిగురే వచ్చే ఆషాఢ మాసమొచ్చే మన గోరెంట చిగురే వచ్చే ఎండ ఎండగా పండే చేతుల నిండా మంచి మొగుడు వస్తాడని మనసుల నిండా ఎండ ఎండగా పండే చేతుల నిండా మంచి మొగుడు వస్తాడని మనసుల నిండా ఈ చిన్ని సంతోషమే గుండెల నిండా ఈ చిన్ని సంతోషమే గుండెల నిండా ఈ అపరూప క్షణములే మామతి నిండా ఆషాఢ మాసమొచ్చే మన గోరెంట చిగురే వచ్చే ఆషాఢ మాసమొచ్చే మన గోరెంట చిగురే వచ్చే వివాహాది సమయంలో ముందు నిలువక శుభకార్యములే నీకు వేదిక కాగా వివాహాది సమయంలో ముందు నిలువక శుభకార్యములే నీకు వేదిక కాగా అమ్మాయికి నిన్ను చూసి ఆశ పుట్టగా అమ్మాయికి నిన్ను చూసి ఆశ పుట్టగా ఆశలే నీకు ఆషాఢ మాసమొచ్చే మన గోరెంట చిగురే వచ్చే ఆషాఢ మాసమొచ్చే మన గోరెంట చిగురే వచ్చే అరచేయి పండనంట చూసిన వారి కన్నుల పంట చూసిన వారి కన్నుల పంట చూసిన వారి కన్నుల పంట పట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు చాలా లేటెస్ట్ కదా మనకి ఆడియో రికార్డు టీవీ అంతా ఏమీ ఉండేది మనం చేద్దాం అదంతా మొబైల్ అంటే కన్నడవాడికి మొబైల్ చదివిన బుక్ మొబైల్లో పాటలుంది అనేసి ఒక లింక్ ఓపెన్ చేస్తాను మీ మొబైల్లో ఆ లింక్ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు ఆ పాటలు మీరు వినొచ్చు బుక్లో ఉండే పాటలు బుక్లో ఉండే పాటలన్నీ వినొచ్చు అంటే కన్నడలో వచ్చి సపరేట్గా ఫిక్స్ చేసినాము తెలుగు తమిళ అంతా బుక్ లోనే ఉంది మీకు ఎవరికైనా తెలియలేంటే మీ బిల్డింగ్ అంతా అడిగితే మీ ఫోన్ లో వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారు అవి వచ్చి పర్మనెంట్ గా పాటలు మీరంతా వింటా ఉండొచ్చు మీకు ఏ పాట కావాలన్నా ఆ లైన్ లో మీరు పోతుంటే మీకు ఆ పాట వస్తుంది సంప్రదాయ పాటలు అంటే మనిషి పుట్టించి కనకాభిషేకం వరకు ఆ పాటలు ఉంది జూమ్ ఇచ్చిందంటే కానీ ఇంకో చెబుతున్నా నాకు జూమ్ అనేది వస్తున్నాను ఈ ఇంగ్లీష్ నేను నేర్చుకుంటే అక్కడి నుంచి మన జ్యోతి మేడం అట్లా అనేసి వాళ్ళు నిజంగా నేను అడిగిన తక్షణము చాలా విన్నా అమ్మ నీకు ఎప్పుడు కావాలా అంటే నాకు 2 days లోగా వస్తే మేలు అంటే 2 days విన్నా ముందు ఇచ్చేస్తే వాళ్ళు బయోడేటా ఇచ్చేసి ఆమెకి దాని పైన చేస్తే మీకు ఏం కావాలో చేంజ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ టైం అయితే వరల్డ్ ఆర్య వైశ్య మహాసభలో ఇట్లా సాంప్రదాయ పాటల గురించి ఒక బుక్ రిలీజ్ చేసింది. జస్ట్ ఒక ఐడియా నుంచి చేసి లైఫ్ అంటారు అది సరోజ మేడం చేస్తానే. అండ్ అమృతవల్లి గారి గురించి చెప్పాలి అంటే ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ లేడీ, వెరీ సింపుల్ లేడీ. వాళ్ళని చూస్తేనే మనకి ఆహా ఇంత మంచి ఆమె అని అనిపిస్తుంది. ఇట్స్ రియలీ వెరీ ప్రిటీ లేడీ. ఫస్ట్ కూడా మాట్లాడాము,
రియలీ మిస్సింగ్ ఇక్కడ ఉండాల్సింది వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. షీస్ నాట్ ఏబుల్ టు కమ్. డెఫినెట్లీ మేడం నేను కూడా మిమ్మల్ని మిస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పాటల్లో నలుగు పెట్టే పాట నుంచి అంటే పిల్లలు పుట్టినప్పుడు మనం స్నానం చేస్తాం కదా, ఆ పాట నుంచి స్టార్ట్ అయ్యి కనకాభిషేకం శతాభిషేకం వరకు అంటే ఒక లైఫ్ సైకిల్లో ఉండే అన్ని కస్టమ్స్ గురించి సాంప్రదాయకంగా పాటలు పాడదాం. రాయడం ఒకటే కాదు, ఈరోజు వాడు పాడిన పాట చూస్తే మనకి మన రెట్రో టైం అంటే మనం చిన్నప్పుడు విన్న పాటలు పాత సినిమా పాటల స్టైల్లో వాళ్ళు దాన్ని రచించి పాడించి దానికి సాహిత్యం అని ఇచ్చారు. దానికి కరెక్ట్గా మన సరోజా బాబు గారు వాళ్ళ స్టూడెంట్స్ అందరూ దానికి కోఆర్డినేట్ చేశారు. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ దిస్. ನಿಜವಾಗ್ಲೂ ಒಂದು ತುಂಬ ಸಂತೋಷದ ವಿಚಾರ. ಶ್ರಾವಣ ಮಾಸ ಉತ್ಸವ ನಿಜವಾಗ್ಲೂ ಮಹಿಳೆಯರಿಗೆ ಶ್ರಾವಣ ಮಾಸ ಆಷಾಢದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹಬ್ಬ ಹರಿದಿನಗಳಿರಲ್ಲ, ಮದುವೆ ಮುಂಚೆಗಳು ಶುಭ ಕಾರ್ಯಗಳಿರಲ್ಲ. ಶ್ರಾವಣ ಮಾಸ ಬಂದರೆ ಎಲ್ಲೂ ಮಹಿಳೆಯರೆಲ್ಲ ಸ್ಮಾರ್ಟ್ ಆಗಿಬಿಡ್ತಾರೆ. ಅಂದರೆ ಹಬ್ಬ ಹರಿದಿನ ಒಂಥರ ನಮಗೂ ಒಳ್ಳೆಯದು. ಏನೋ ಒಂದಷ್ಟು ಐಟಮ್ ತಂದು ಕೊಟ್ಬಿಟ್ರೆ ಏನಾದರೂ ರುಚಿಯಾಗಿ ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಡ್ತೀರಾ, ನಾವು ತಿಂದ್ಬಿಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತೀವಿ. ಅದು ನಮಗೆ ಒಂಥರ ಸಂತೋಷದ ವಿಚಾರ. ಇವತ್ತು ವ್ಯಾಯಾಮ ಆಗಲಿ ವಾಸವಿ ಕ್ಲಬ್ ಆಗಿ ಬೇರೆ ಬೇರೆ ವಿಭಿನ್ನವಾದ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವತ್ತು ನಮ್ಮ ಅದ್ವೈತಿ ಮೇಡಮ್ ಅಕ್ಕ ಅವರು ಗ್ಲೋಬಲ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಗಿ ಎಲ್ಲ ರಾಜ್ಯಗಳ ಮಹಿಳೆಯರಿಗೆ ಒಂದು ಉತ್ಸಾಹ ಕೊಟ್ಟು ಒಂದು ಒಳ್ಳೆಯ ರೀತಿಯಿಂದ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ ಸರೋಜಕ್ಕ ಅವರು ಅಷ್ಟೇ ಝೂಮ್ ಅಂತ ವಿಚಾರ ಇರ್ತಿದ್ರಲ್ಲ, ಆ ಝೂಮ್ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೋವಿಡ್ ಟೈಮಲ್ಲಿ ಅವ್ರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ಮನೇಲಿ ಕೂತ್ಕೊಂಡು ನಮ್ಮದು ಮೈ ಸ್ವಲ್ಪ ಸೋಂಬೇರಿ ಕೂಡ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ವಿ. ಆವಾಗ ಒಂದು ದೇವರೇನೋ ಒಂದು ಐಡಿಯಾ ಕೊಟ್ಟರು. ನಾವು ಝೂಮ್ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿದಾಗ ನಮ್ಮ ಸಾಹಿತ್ಯ ಪರಿಷತ್ತಿಂದ ಸರಿಯಾಗಿ 80 ವಾರ ಮಾಡಿದ್ದೀವಿ. ಒಂದು 40,000 ಜನ ವೀಕ್ಷಣೆ ಆಗಿದೆ ಝೂಮಲ್ಲಿ. ಬೇರೆ ಬೇರೆ ಹಾಡುಗಳು, ಭಾವಗೀತೆಗಳು, ಜನಪದ ಗೀತೆಗಳು, ಹಿರಿಯರಿಂದ ಸಂಪ್ರದಾಯ ಗೀತೆಗಳು, ಮಕ್ಕಳಿಂದ ಕಥೆ ಹೇಳೋದು, ಈ ಥರದ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ. ನಿಜವಾಗ್ಲೂ ಆಗಲೇ ಒಂದು ಹಾಡಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ಸಣ್ಣ ಸಣ್ಣ ಖುಷಿಗಳು ಅನ್ನೋ ಅರ್ಥದಲ್ಲಿ. ನಿಜವಾಗ್ಲೂ ಇದು ಸಣ್ಣ ಸಣ್ಣ ಖುಷಿಗಳು. ಪ್ರತಿಯೊಂದು ಜೀವನದ ಸಣ್ಣ ಸಣ್ಣ ಖುಷಿಯನ್ನು ನಾವು ಸಂಭ್ರಮದಿಂದ ಇದು ಮಾಡಬೇಕು. ಆ ಸಂಭ್ರಮ ಇವತ್ತು ಎಲ್ಲ ಮಹಿಳೆಯರು ಕಾಣ್ತಾ ಇದೆ. ನನಗೆ ತೆಲುಗು ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬರೋದಿಲ್ಲ, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. నిజంగా ఇప్పుడు సంతోష్ భాయ్ ఉంది మాదంతా కొంచెం చెప్తాను బెంగళూరుది. మేము కన్నడనే ఎక్కువ వాడేదానికి ఇదైతుంది. అన్ని రకాలంతా వేరే వేరే ప్రోగ్రామ్ అంతా పెట్టుకోండి. ఇవ్వదు ఈ అంతా మీ ఖుషి ఇది అంతా చూస్తే నిజంగా ఇదే ఇది.
ಫೋಟೋ ಕೊಟ್ಟು ಕೀழே ಫೋಟೋ ಫೋಟೋ ನಿಮ್ಮ ಭಜನಾ ತಂಡ ಬಾಂಗ್ಲಾದೇಶಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಭಜನೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದು ನನ್ನ ಮನವಿ. ಅದಕ್ಕೆ ಏನು ಮನವಣೆಯನ್ನು ಸಹಕಾರ ಬೇಕು ಖಂಡಿತ ಮಾಡ್ತೇವೆ. ಇಲ್ಲಿ ಏನು ಹೆಚ್ಚಿಗೆ ಸದ್ಯ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಚ್ಛೆ ಪಡೋದಿಲ್ಲ. ಬೋಲೋ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ.
అక్క ఈరోజు ఒక శుభదినం, పర్వదినం, సాగరము లాంటి సంతోషమైన దినం. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ వారి నుంచి శ్రావణ మాస ఉత్సవం ఈ శ్రీ సాయి మహల్లో అతి వైభవంగా, ఆనందంగా, సాగరము లాంటి సంతోషంలో అందరి హృదయాలు హోసూరు నగరం నందు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ ఒసూరు మూడు దేవండ్లు 3 కొండల పైగా వెలసి అతి పుణ్య నగరమైన హోసూర్ పవిత్రమైన కాశీ క్షేత్రంకు ఎంత పవిత్రత ఉందో అంత పవిత్రత ఈ హోసూర్ గ్రామానికి ఉన్నది. హోసూర్ గ్రామంగా ఉండి ఇప్పుడు పెద్ద నగరమైంది, కార్పొరేషన్ అయింది. సాధారణంగా ఇలా మన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ప్రతి ఒక్క ఫంక్షన్ను అతి వైభవంగాను విజృంభణగాను జరుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు పెద్దవారు, గౌరవనీయులు. ఈ ఫౌండేషన్ దాదాపు 15 సంవత్సరాలుగా స్థాపితమైంది. మన రోషయ్య గారు స్వర్గస్థులైనారు. వాళ్ళు ఉన్నప్పుడే దీన్ని వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ స్థాపించినారు. వారి వెనుక ఇప్పుడు వారు విడిచిపోయిన అన్ని స్కీమ్లు ఇప్పుడు ప్రెసిడెంట్ గారు నిర్వర్తిస్తున్నారు. వారి అడుగుజాడల్లో ఇక్కడ గౌరవనీయులు శ్రీమతి జ్యోతి ప్రసాద్ గారు గ్లోబల్ ప్రెసిడెంట్, వాళ్ళు మోదీజీనే సంప్రదించి మన వైశ్యకుల వారికి చెప్పి కావలసిన సదుపాయాలు చేసేయాలని ప్రాధాయపడినారు. అదే ప్రకారం మన సరోజా బాబు గారు ప్రతి ఒక్క విషయంలోనూ పాల్గొని వైశ్యులకు అన్ని సహాయాలు అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చేసి వైశ్యులను ముందుకు రావడానికి సహాయపడుతూ ఉంటారు. వారికి మన ఈ వేదికను అలంకరించి ఉండు రేణుకాదేవి సెక్రటరీ, కర్ణాటక మహిళా
విభాగ్ నుంచి వచ్చినారు. వారికి మరియు వేదికను అలంకరించి ఉండు పెద్దలకు, ఇక్కడ విచ్చేసి ఉండు ప్రతి ఒక్క సోదరులకు నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలను తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం మీ అందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహంతో మనం ముందుకు వెళుతూ ఉంటాము. మనం ఎప్పుడూ ఒక్కరికి వసంగుట తప్ప ఒక్కరిని ఆదేశించము. అలాంటి వైశ్యకులం మన మహావిష్ణువు గోమాత గర్భం నుంచి పుట్టిన మన కోమఠుళ్ళు ఆర్యవైశ్యులు ఇప్పుడు రాను విజృంభించి అభివృద్ధి చెంది ఇలాంటి ప్రోగ్రాంలు బీదవారు అనే నామరూపం లేకుండా మహాలక్ష్మి అందరినీ ఆనందపరుస్తూ ఐశ్వర్యంతో తులతూగుతూ విజృంభించి చేస్తూ ఉన్నారు. కనుక మీ అందరూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో వృద్ధి చెందాలని కన్యకా పరమేశ్వరికి నా కోరికను సమర్పిస్తూ, పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు, బిడ్లు కాని వారికి బిడ్లు అన్నీ జరిగి ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో తులతూగాలని అందరికీ నా యొక్క తుది వందనాలను. నాకు 2 నిమిషాలే ఇచ్చారు, కానీ 5 నిమిషాలు మాట్లాడాను. దయచేసి తప్పు తెలుసుకోకుండా నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలను తెలుపుతూ ఈరోజు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ వారిచే సంప్రదాయ పాటలు, తెలుగు పాటలు బుక్ను రిలీజ్ చేసినారు. చాలా సంతోషము. మన మానవుని జీవితం కడసి వరకు ఎలా ఉండాలా అని ఆ బుక్లో పాటలు రాసిండారు. అది అందరూ జ్ఞాపం పెట్టుకొని మీరందరూ అలా ప్రవర్తించాలని ముందుకు రావాలని కోరుతూ నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలు తెలుపుకుంటూ నా యొక్క చిన్నలకు ఆశీర్వాదం, పెద్దలకు నమస్కారం చేస్తూ మీ నుండి వీడ్కోలు పొందుతున్నాను. జై బలో వాసవి కన్యకా పరమేశ్వరికి, జై బలో భారత్ మాతా की, జై బలో భారత్ మాతా की. ఈ 12వ తారీఖు 15వ తారీఖుకి చెప్పే మాట ఇప్పుడే అడ్వాన్స్గా మీకు జై బలో భారత్ మాత చెప్పినాను. చాలా సంతోషము. నమస్తే. దానికి ముందటి మన ఎనర్జెటిక్ డైనమిక్ లేడీ సూపర్ స్టార్ అమ్మ జ్యోతి ప్రసాద్ గారు మీకు కొంచెం మాటలు చెప్పేదానికి ఉంటారు. వస్తుంది, తమిళ్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది. సో ఇంత టాలెంటెడ్ లేడీస్ ఈరోజు ఇక్కడ హొసూర్లో అందరినీ ఆన్ వన్ స్టేజ్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్, రాగానే మీరందరూ ఎంత ప్రేమగా ఆప్యాయంగా నన్ను మాట్లాడించారు, పలకరించారంటే ఐ ఫెల్ సో హ్యాపీ దట్ ఏమంటారు, పుట్టినింటికి వెళ్ళినంత సంతోషం అనిపించింది. దట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ అవర్ తమిళనాడు, హొసూర్, కర్ణాటక అందరు లేడీస్ది స్పెషాలిటీ అది అని చెప్పచ్చు. సో వి ఫీల్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో ఇంత మంచి లేడీస్ టీమ్ ఉంది అంటే దట్స్ ఆల్ రియలీ ఏ బ్లెస్సింగ్ ఫర్ అస్. అండ్ కొన్ని కారణాల వల్ల ఈరోజు రామకృష్ణ సార్ రాలేకపోయారు.
మీకు అందరికీ తెలుసు గ్లోబల్ కన్వెన్షన్ టు అబుదాబిలో జరగబోతుంది. దాని బిజీలో ఉన్నందువలన రామకృష్ణ సార్ రాలేదు. బట్ హీ సెంట్ హిస్ గుడ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ది తమిళనాడు స్టేట్ ఇన్స్టలేషన్ అండ్ ఆల్సో ది బుక్ లాంచ్. సో మన అందరికీ పెద్దన్న అయినటువంటి రామకృష్ణ సార్ విషెస్ మనకి ఎప్పుడూ ఉంటుంది. ఆయన లేకపోతే మనము ఈ స్టేజ్ వరకు రావడానికి చాలా కష్టం. అండ్ వన్ స్పెషల్ థింగ్ అబౌట్ అవర్ గ్లోబల్ టీమ్ ఈజ్ అన్ని ఆర్గనైజేషన్స్ ఉంటుంది, బట్ స్పెషల్గా వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో దే గివ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఉమెన్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వ్యామ్. బికాస్ 70 to 80% మనము లేడీసే ఉన్నాము వ్యామ్లో. అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్ ఇన్ కంపేర్ టు అదర్ ఆర్గనైజేషన్స్ అని చెప్పచ్చు. షార్ట్లీ అంటే 2017లో ఎగ్జాంపుల్ కర్ణాటక స్టార్ట్ అయింది, తర్వాత తమిళనాడు, అట్లా 20 స్టేట్స్ ఇన్ ఇండియా అండ్ 55 కంట్రీస్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అవర్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఎగ్జిస్ట్. సో ఇన్ని కంట్రీస్లో ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 50,000 మెంబర్స్ ఉన్నారు అంటే దాంట్లో 40,000 ఆర్ ఉమెన్. సో వీఆర్ సో ప్రౌడ్ అబౌట్. సో ఇంత మంచి ఆర్గనైజేషన్లో అది కూడా మనం మహిళా టీంలో ఉన్నందువలన వీఆర్ సో హ్యాపీ. అండ్ దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు అవర్ మన ఫ్యామిలీ నుంచి. ఇది 100% ఇట్ ఈస్ పాసిబుల్. మన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము. అందరూ అగ్రీ చేస్తారా? ఈరోజు మనం వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే మనకింట్లో మనకిచ్చిన స్వాతంత్రం, నమ్మకం, ఆ నమ్మకం పైన మనం ఇక్కడ వచ్చి మనం ఇంట్లో పని అన్నీ కంప్లీట్ చేసుకొని వి ఫీల్ దాట్ ఎవరికి ఏమీ డిస్టర్బెన్స్ కాకుండా మనం వచ్చి ఇక్కడ చేస్తాము. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. రీజన్ ఏమి అంటే ఫస్ట్ సక్సెస్ విల్ బీ అవర్ హౌస్ వైఫ్, అంటే క్వీన్ ఆఫ్ అవర్ హౌస్. మనం ఇంట్లో ఫ్యామిలీని కరెక్ట్గా తీసుకెళ్తున్నామంటే అక్కడ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సక్సెస్ మనకు వచ్చింది. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ సక్సెస్, అంటే ఇంట్లో అన్నీ కరెక్ట్గా చేసి వెన్ వి కమ్ అవుట్ సైడ్ అండ్ సోషల్ యాక్టివిటీస్ కూడా మన సోషల్ అంటే ఒక సొసైటీకి హెల్ప్ అవుతున్న విధంగా మనం హెల్ప్ చేస్తున్నామంటే దిస్ ఈజ్ అవర్ సెకండ్ సక్సెస్. సో మనకి ఇంకేం కావాలి? దర్ ఈస్ నథింగ్ మోర్ దాన్ దిస్. సో ఆల్ ఉమెన్ ఓవర్ హియర్ మీకు మీరే క్లాప్స్ కొట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడున్నా కూడా మనం సక్సెస్ఫుల్గా ఉంటాము. మనం ఉన్న ప్లేసు ఇట్ విల్ బీ కలర్ఫుల్, ఇట్ విల్ బీ హ్యాపీ అండ్ విల్ సీ దట్ ఆల్ ఆర్ హ్యాపీ. కరెక్టా? మనం ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ బాగా ఉండాలి, బాగా చూసుకోవాలని అనుకుంటాం కదా. అదేవిధంగా మన లేడీస్ అందరూ ముందుకు వచ్చినప్పుడు మనం ఒకరికొకరు హెల్ప్ చేస్తూ సొసైటీకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటే నాట్ ఓన్లీ టు అవర్ కమ్యూనిటీ, మనం అన్ని కమ్యూనిటీస్కి కూడా హెల్ప్ చేస్తూ మనం చేసే పనికి ఎప్పుడూ మనకి గుర్తింపు ఉంది. అండ్ ఎస్పెషలీ టు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో చాలా గుర్తింపు ఉంది. అండ్ ఈరోజు నేను చెప్పినట్టుగా రామకృష్ణ సార్ని ఈరోజు మనం మిస్ చేసుకుంటున్నాము బికాజ్ ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. అండ్ దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనకి చాలామంది లీడర్స్ వచ్చారు. వీ హ్యావ్ గాట్ అవర్ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీమతి కళా ప్రదీప్ గారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఎక్సలెంట్ లీడర్స్ వీళ్ళందరూ. అండ్ సెక్రటరీ అయినటువంటి శ్రీమతి శోభారాణి గారు వచ్చారు. ఇక్కడ సరోజ మేడం గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది. మీకు అందరికీ తెలుసు, నేను చెప్పే పనే లేదు. ఎందుకంటే షీ సచ్ ఏ స్వీట్ లేడీ. వాళ్ళు మాతో స్టార్టింగ్ చార్టర్ టీమ్ కర్ణాటకతో ఉండి తమిళనాడు చార్టర్ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేసుకొని సౌత్ ఇండియాలో లెవెల్కి వెళ్ళి నెక్స్ట్ షీ ఈజ్ నౌ ఇన్ టు నేషనల్ కోఆర్డినేటర్. సో we expect more and more laurels to her in World Aryawaishya Mahasabha. So I want her to stand. నా ప్లేస్లో తను ఉండాలని నేను ఆశపడుతున్నాను. మీతో పాటు నేను ఉండాలి అనుకుంటాను, అంతేగాని మీ గైడెన్స్ నాకు ఎప్పుడు ఉండాలా. అదే ఇంకా ముందుకు లేదు నా పోస్ట్, ఇదే లాస్ట్ పోస్ట్. ఇంకా ముందు కంటే నేను ఐ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ విచ్ ఐఎమ్ అవే ఫ్రమ్ ఇట్. నో 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 వీ డోంట్ వరీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఆల్వేస్ దేర్. నేను ఆర్గనైజేషన్లో ఉన్నా లేకపోయినా ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ ఆల్. అండ్ వీ హ్యావ్ గాట్ వన్ మోర్ లేడీ, డైనమిక్ లేడీ, శ్రీమతి ప్రవీణ అరుణ్ గారు. షీ హెస్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఫర్ తమిళనాడు విభాగ్.
మహిళా టీం అంటేనే మనకి ఇంత బాగా చేస్తారా అని అనిపించే విధంగా మన సరోజ మేడం తమిళనాడుకి, తర్వాత ప్రవీణ మేడం చేశారు. నెక్స్ట్ అప్కమింగ్ ప్రెసిడెంట్స్ కూడా అంతే బాగా చేస్తారని మేము అనుకుంటున్నాము. అండ్ మీకు అందరికీ తెలుసు, మన సేవా శిరోమణికి ఈసారి పోస్ట్ నేషనల్ కోఆర్డినేటర్ ఇచ్చాము. సో షీల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ నేషనల్ లెవెల్. అండ్ ఈవెన్ వీ హ్యావ్ గాట్ అవర్ కళా ప్రదీప్ మేడం ఆల్సో ఇస్ నేషనల్ ఈసీ మెంబర్. సో వాళ్ళు కూడా అంతే నేషనల్లో వాళ్ళన్నీ చేస్తారని మేము అనుకుంటున్నాము. దెన్ ఈసారి ప్రవీణ మేడంకి వీఆర్ గివింగ్ ఎ ప్రమోషన్ యాజ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ బికాస్ ఆఫ్ హర్ వర్క్. సో ఇలానే చాలా మందికి ఇంకా మంచి మంచి ప్రమోషన్స్ వెళ్తూ ఇంకా ముందు పోస్ట్కి వాళ్ళు వెళ్ళాలని మేము అనుకుంటున్నాము. అండ్ ఈరోజు పెద్ద అయిన మన నంజుండ స్వామి అన్న వచ్చారు మనకి. వాళ్ళు ఫ్రమ్ ది డే వన్ హీ ఈస్ హెల్పింగ్ అస్ ఎ లాట్ అండ్ ఈజ్ సచ్ అన్ ఎన్కరేజింగ్ పర్సన్. ఎప్పుడు ఎక్కడ మేమేమడిగినా నో అని చెప్పే విషయమే లేదు. వీల్ అబ్జర్వింగ్ అన్న చాలా బాగా హెల్ప్ చేస్తారు అండ్ వెరీ మోటివేటింగ్ పర్సన్. ఆ కాలంలోనే వాళ్ళ అచీవ్మెంట్స్ అంత ఉంది అంటే ఇప్పటికీ వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే వాళ్ళు ఎక్కడికో మన దేశాన్ని తీసుకెళ్తారు. ఇటువంటి లీడర్స్ మనకి తప్పకుండా కావాలి. వీ షుడ్ టేక్ హిమ్ యాజ్ అన్ రోల్ మోడల్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్ట్. వాళ్ళు ఒకరే కాకుండా వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ కూడా అలానే సపోర్ట్ చేస్తారు మనకి. అండ్ వన్ మోర్ సపోర్టింగ్ పర్సన్ అంటే నాకు తెలిసినట్టుగా ఇక్కడ సుశీల్ జ్యువెలర్స్ వాళ్ళు, దే ఆల్సో సపోర్ట్ అస్ వెరీ మచ్ ఇన్ ఆల్ ది ఈవెంట్స్ ఫ్రమ్ ద డే వన్ ఇన్స్టలేషన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళు. సో ఇంకా కొంతమంది ఉన్నారు బట్ ఐ డోంట్ నో ద స్పెసిఫిక్గా నేమ్స్ తెలీదు వాళ్ళది. అండ్ మనకి ఇప్పుడు గ్లోబల్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారు, యు నో వెరీ వెల్. మన రోషయ్య గారి తర్వాత మనకి పెద్ద దిక్కు మన కమ్యూనిటీలో ఉంటే టీజీ వెంకటేష్ గారు. ఆయన కూడా చాలా మనకి హెల్ప్ చేస్తున్నారు, మంచి మంచి ప్రోగ్రామ్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఆల్ ద గ్లోబల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ us ఫర్ ఆల్ ద థింగ్స్. అండ్ ఐ జస్ట్ టెల్ 2 minutes అబౌట్ అవర్ దుబాయ్ కన్వెన్షన్. ఎందుకంటే 2 minutesలో చెప్పే విషయం కాదు ఇది, బట్ అయితేను డ్యూ టు ది టైమ్ ప్రాబ్లం వలన ఇప్పుడు అందరికీ ఐనో ఆకలి అవుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్రెడీ లంచ్ టైమ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. మన గ్లోబల్ కన్వెన్షన్ లాస్ట్ టైం హైదరాబాద్లో చాలా బాగా జరిగింది. వీ ఎక్స్పెక్టెడ్ 5,000 people అండ్ వీ ల్యాండెడ్ టు 15,000 people. 15,000 people వచ్చి హైదరాబాద్కి మన గ్లోబల్ కన్వెన్షన్ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ ఆర్యవైశ్య కమ్యూనిటీ. సో ఇన్ ద సేమ్ వే అండ్ మోర్ దాన్ దట్ మనకిసారి అబుదాబీలో గ్లోబల్ కన్వెన్షన్ జరగబోతుంది ఇన్ ద నేషనల్ థియేటర్ ఆఫ్ అబుదాబీ. ఇట్స్ రియల్ అండ్ ఎక్సలెంట్ స్టేజ్ మనకి. సో అక్కడ మనకి ఈవెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది యాంకర్ సుమా అండ్ శ్రీముఖి ఆల్సో టు బీ ది యాంకర్ ఓవర్ దర్. అండ్ అదే కాకుండా మనకి చాలా మంచి ప్రోగ్రామ్స్ మీకు అందరూ టీజర్స్ వీడియోస్ అన్నీ వస్తున్నాయి. మీకు చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం దుబాయ్లో. అండ్ వీ హ్యావ్ గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్యాకేజెస్ ఫర్ దుబాయ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా అది ఇట్స్ ఎ మస్ట్ విజిట్ కన్వెన్షన్ ఫర్ అవర్ కమ్యూనిటీ పీపుల్. దే కెన్ కాంటాక్ట్ సరోజ మేడం ఆర్ ఎనీ అదర్ లీడర్స్ దే కెన్ కాంటాక్ట్. అండ్ షార్ట్ టైంలో మనకి కన్వెన్షన్ జరగబోతుంది అండ్ ఇట్ విల్ బీ ఎన్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. దానికి మన రామకృష్ణ సార్ చాలా కష్టపడుతున్నారు టు మేక్ ఇట్ ఎ సక్సెస్ఫుల్. ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ క్లోజ్ టుగెదర్ బడ్జెట్ ఉంది దానికి. అండ్ అందరూ కలిసి చేస్తున్నారు ఇది. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్సే కానివ్వండి, దెన్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ సో మెనీ థింగ్స్. బిజినెస్ సమ్మిట్ ఉంటుంది, మ్యాట్రిమోనియల్ మీట్, స్వయంవరం ఉంది, దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంది. ఇట్లా చెప్తూ పోతూ ఉంటే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంది. సో ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ టు అబుదాబి అండ్ అటెండ్ ది నేషనల్ గ్లోబల్ కన్వెన్షన్. అండ్ అబుదాబికి ఎవరైతే ఇప్పుడు బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ కలంకారీ శారీ కూడా విత్ ప్యాకేజ్ వాళ్ళకి ఒకటి శారీ వస్తుంది. అండ్ ఫర్ ది జెంట్స్ ఆల్సో దే ఆర్ థింకింగ్ టు గివ్ ఎ కోట్ బట్ ఇట్స్ నాట్ ఎట్ బీన్ ఫైనలైజ్డ్. అండ్ నాట్ టు ఫర్గెట్ మన స్టార్టింగ్ నుంచి ఉన్న మన లక్ష్మీప్రభ మేడం, అక్కుబాయ్ మేడం, రమామణి మేడం, దే వేర్ ఇన్ అవర్ చార్టర్ టీమ్. సో వీఆర్ సో హ్యాపీ. ఈ రోజు వరకు కూడా వాళ్ళందరూ ఇంతే సపోర్ట్గా వాళ్ళు మాకున్నారు. అండ్ తెలియకుండా ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ ఫర్ దట్. జరగబోతుంది. సో ఫర్ దిస్ ఆల్రెడీ టోల్డ్ ప్రవీణ మేడం అండ్ మన సరోజ మేడంకి ప్రమోషన్స్ వచ్చింది. సో దాంతోపాటు దిస్ టైమ్ ద తమిళనాడు స్టేట్ టీమ్ ద ప్రెసిడెంట్ వచ్చేసి మిస్సెస్ పుష్ప.
వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టలేషన్ కూడా అవుతుంది. ఫస్ట్ విల్ డూ ద ఇన్స్టలేషన్ ఫర్ సరోజా మేడం అండ్ ప్రవీణ మేడం. ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ కాలింగ్ ది స్టేట్ టీమ్. యా, ఇప్పుడు తమిళనాడు స్టేట్ టీమ్ వచ్చేసి ప్రెసిడెంట్ పుష్ప గారు, దెన్ మిసెస్ జీవిత ఈజ్ ద సెక్రటరీ, లావణ్య కే ఈజ్ ద ట్రెజరర్, అండ్ శ్రవంతి ఈజ్ ద పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. అండ్ నార్త్ తమిళనాడు తిరువన్నమలై జోన్ టీంలో విపర్నల గణేష్ ఇస్ ద ప్రెసిడెంట్, సెక్రటరీ స్వాతి, ట్రెజరర్ శరణ్య. అండ్ దెన్ నెక్స్ట్ కోయంబత్తూర్ జోన్, కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ సేలం డిస్ట్రిక్ట్కి ప్రెసిడెంట్ శ్రీమతి సుమతి, సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ లావణ్య ప్రభు, ట్రెజరర్ ఐశ్వర్య, పిఆర్ఓ మిసెస్ సుమిత్ర. దెన్ అగైన్ చెంగల్పట్టు జోనల్ టీమ్ and Ambur, President Sharmila Shekhar, Vice President Premlata, Secretary Sangeeta, Treasurer Lavanya. So we congratulate all of these people. So first I request Praveena and Saroja Madam to take the oath. Later on the next will be the state team. ఇంకా మధ్యలో పోతాను, ఇది ధర్మపురి సో ఇప్పుడు వీరిద్దరు ప్రమాణ స్వీకారం చేస్తారు. ధర్మపురి ఉంది కోఆర్డినేటర్ అండ్ సెకండ్ వన్ హాయ్ సరోజా బాబు do solemnly swear do solemnly swear in the name of God in the name of God that I accept the responsibilities and I expect the responsibilities of World Arya Vaishya Mahasabha of World Arya Vaishya Mahasabha as National Coordinator As South India President, wholeheartedly, knowingly I will not do any wrongdoings I will not do any and I will not defame the reputation I will not do any I will defame not defame the I will not reputation I will not defame the organization of our organization. I I will abide and work I will abide and work within the ambitions of the organizations. I will work for the prosperity I will work the prosperities and progress of Arya Vaishyas and its society's well-being. and the societies of well-being. I promise this I promise this at the feet of Goddess Sri Vasavi Kanyaka Parameshwari Shri Vasavi Kanyaka Parameshwari and in the presence of all of you. and in the presence of all of you. Congratulations, ma'am. Thank you, madam. Yes, thank you so much. A big round of applause to Saroja Babu madam and Praveena madam. Thank you, madam. Thank you, madam. That I accept the responsibility of World Arya Vaishya Mahasabha as Tamil Nadu of state wholeheartedly, knowingly I will not do any wrongdoings and I will not defame the reputation of our organization. I will abide and work within the
society well-being. I promise this at the feet of Goddess Shri Vasavi Kanyaka Parameshwari in the presence of all of you. Jai Vasavi. Jai Vasavi. Congratulations.